కనిపిస్తుందో అది చేసేవాళ్ళు ఆర్డినరీ పర్సన్స్. ఏది కనిపించదో అది చేసేవాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీం ఉంది, టీం కనిపిస్తుంది, పెద్ద టీం కనిపిస్తుంది, అప్పుడు నేను క్రౌన్ అవుతాను అనేసి పని చేసేవాళ్ళు ఆర్డినరీ పర్సన్. టీం లేదు, కనిపించట్లేదు, బట్ నేను క్రౌన్ అవ్వాలి అని పని చేసేవాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకంటే ఓకే, ఇది రిపీట్. టీం కనిపిస్తుంది, అప్పుడు మీరు క్రౌన్ అవ్వాలి అని పని చేస్తున్నారంటే మీరు ఆర్డినరీ పర్సన్. టీం లేదు బట్ క్రౌన్ అవ్వాలి అని పని చేస్తున్నారంటే మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్. మీకు కనిపించినప్పుడు ఏమి చేస్తారో, బిలీవ్ చేసి చేస్తారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, లీడర్స్ కి అచీవ్ అయిన వాళ్ళకి, అచీవ్ కాకుండా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఇంతే. చాలా మంది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్, పెద్ద కోర్స్ ఒకటి ఎన్ఎల్పి అని చెప్తారు. ఆ ఎన్ఎల్పిలో ఒక చిన్న పాయింట్, చిన్న అంటే చాలా చిన్న పాయింట్, బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు, రాసుకోండి. Have, yes, exactly, neuro-linguistic program. Have, do, be. Have, do, be. Have means నా దగ్గర ఉంది, డూ మీన్స్ ఉండడం వల్ల చేస్తున్నాను, బీ మీన్స్ అది అవుతున్నాను. ఇది బయట వాళ్ళు అందరూ చేసే పని, నార్మల్ ఆర్డినరీ పర్సన్ చేసే పని. అంటే నా దగ్గర అది ఉంటే నేను అప్పుడు చేస్తాను, అప్పుడు అది అవుతాను. బట్ మైండ్ ఎలా పని చేస్తుందంటే ఫస్ట్ బి, సెకండ్ డూ, అదైన తర్వాత హ్యావింగ్. బీయింగ్, డూయింగ్, హ్యావింగ్. చాలా మంది హ్యావింగ్, డూయింగ్, బీయింగ్ అవుతారు. అది వర్క్ అవ్వదు, పెద్ద లెవెల్ కి వర్క్ అవ్వదు. హ్యావింగ్, డూయింగ్, బీయింగ్ పెద్ద లెవెల్ వర్క్ అవ్వదు. బీయింగ్, డూయింగ్, హ్యావింగ్ పెద్ద లెవెల్ కి వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రౌన్ అయిన తర్వాత ఏమేమి చేయాలో అది చేస్తాను అంటే మీరు క్రౌన్ అవ్వరు. ఫస్ట్ నేను క్రౌన్ అవ్వాలి, హ్యావ్, అదైన తర్వాత డూ, ఆ క్రౌన్ అయ్యే టీం ఉండాలి, హ్యావ్, అది చెయ్యాలి, డూ, అదైన తర్వాత అవుతాను. రాంగ్, ఇలా వర్క్ కాదు. ఇలా చేస్తే మీరు ఎప్పుడు అవుతారో తెలీదు, నాకు తెలీదు. మీకేదైనా తెలుసుంటే మీరు చేయండి, నాకు తెలీదు. ఎప్పుడు యాక్చువల్ గా ఫాస్టెస్ట్ గా అచీవ్ అవుతామంటే మేము ఫస్ట్ బీయింగ్, నేను ఆల్రెడీ క్రౌన్ ఉన్నాను. లాస్ట్ కన్నడ మీటింగ్ లో ఒకళ్ళు జాయిన్ అయ్యారు, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నారు, వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఒక మాట సజెషన్ చేశాము, ఏంటంటే మీరు వాళ్ళు డీసీ అవ్వాలని అనుకుంటున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాలనేసి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు కారు,
బట్ ఎవ్రీ డే మీరు ఏం చేయాలంటే 2 to 3 minutes ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్ లో ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, ఏదేమి ఇంప్లిమెంట్ చేయాలి, ఏదేది క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఐడియాస్ ని రాయండి. ఆల్రెడీ మీరు ఉన్నారు, రేపు పోయి అది ఆఫీస్ లో అనౌన్స్ చేయాలి, అందుకే ఈ రోజు రాస్తున్నాను అనేలాగా రాయండి అనేసి ఒక టాపిక్ డిస్కస్ చేసాము. ఇది అర్థం ఏంటి, ఏం అర్థమైంది ఈ ఒక ఎగ్జాంపుల్ వల్ల? ఎవరైనా చెప్పొచ్చా? ఏం అర్థమైంది ఇది? అంటే అతను ఆల్రెడీ కలెక్టర్ అయినట్టుగా విజువలైజ్ ఫీల్ అవుతున్నారు అనేది. ఎగ్జాక్ట్లీ సార్. నేను ఫస్ట్ కలెక్టర్ అవ్వాలి, హ్యావింగ్. అదైన తర్వాత నా దగ్గర ఆ పోస్ట్ ఉండాలి, అదైన తర్వాత నేను పని చేస్తాను, అదైన తర్వాత నేను అది అయ్యానని అనుకుంటాను. ఇది వర్క్ అవ్వదు మీన్స్ ఇది మీకి యాక్చువల్ గా ఛాన్సెస్ చాలా తక్కువ ఇలా అయ్యేది. బట్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్ నేను ఆల్రెడీ అయిపోయాను అని పని చేస్తే చూడండి, వెరీ ఇంపార్టెంట్. క్రౌన్ అవ్వాలంటే క్రౌన్ అయిన తర్వాత, క్రౌన్ అయ్యి ఏం పని చేయాలో అది చేస్తే మీరు క్రౌన్ అవ్వరు. వెరీ ఇంపార్టెంట్, వినండి. క్రౌన్ అవ్వాలంటే క్రౌన్ అయిన తర్వాత ఏం పని చేస్తారో ఆ పని క్రౌన్ అవ్వక ముందు చేస్తేనే మీరు క్రౌన్ అవుతారు. చాలా మంది ఏమంటారు, చాలా మంది నిన్న ఇదే టాపిక్ కనెక్ట్ అవుతుంది. ఏం డిస్కస్ చేశాము? డబ్బులు ఇంత వచ్చిన తర్వాత నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కువ డబ్బులు వస్తే అదే ఎక్కువ లెవెల్లో చేస్తారు, అంతే. అలాగే ఇప్పుడు మీరు ఏం అనుకుంటున్నారంటే, నేను క్రౌన్ అయిన తర్వాత ఇండిపెండెంట్ సిఎన్టీ చేస్తాను, క్రౌన్ అయిన తర్వాత ఇండిపెండెంట్ వర్క్ షాప్ చేస్తాను, క్రౌన్ అయిన తర్వాత నా టీమ్ లో కేర్ చేస్తాను, క్రౌన్ అయిన తర్వాత నేను ఇలా మోటివేట్ గా మాట్లాడతాను, క్రౌన్ అయిన తర్వాత ఇలాంటి ట్రైనింగ్ ఇస్తాను. 100% అది అయిన తర్వాత చేస్తాను అంటే మీరు క్రౌన్ అవ్వరు. ఇది చేస్తూ వెళ్తే మీరు క్రౌన్ అవుతారు. అంటే మీ ఫస్ట్ మీలో ఆ ఫీలింగ్ ఉండాలి, నేను ఆల్రెడీ క్రౌన్ అయితే నేను ఎలాంటి యాక్షన్ తీసుకుంటానో అలాంటి యాక్షన్ క్రౌన్ అవ్వక ముందు తీసుకుంటే మీరు ఆటోమేటిక్ గా క్రౌన్ అవుతారు. బట్ ఫీలింగ్ ఇంతే ఉండాలి, నేను ఆల్రెడీ క్రౌన్ ఏం పని చేయాలో ఆ పని చేస్తున్నాను. హ్యావింగ్ కాదు, ఫస్ట్ క్రౌన్ అయ్యేది కాదు, ఫస్ట్ క్రౌన్ అయ్యాననేసి బీయింగ్ లో ఉండాలి. ఫస్ట్ బీయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిందంటే, కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు ఆల్రెడీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, నేను ఆల్రెడీ మదర్, నేను ఆల్రెడీ తల్లిని, ఆల్రెడీ నేను అమ్మని అని ఫీలింగ్ ఆల్రెడీ జనరేట్ అయిపోయి ఉంటుంది. అక్కడెక్కడ డౌట్ రాదు, ఈ పిల్ల బతుకుతుందా, ఉంటుందా, నార్మల్ డెలివరీ అవుతుందా, అబార్షన్, మొత్తం ఫీలింగ్. నేను నా పిల్లని ఏం పేరు పెట్టాలి, ఎలా చూసుకోవాలి, ఏదైతే పర్చేస్ చేయాలి. చాలా మంది ఇది చేస్తున్నారు. ఇంకా 5 months 6 months ఉండేటప్పుడు మీన్స్ బిడ్డ పుట్టినప్పుడు ఏమేం చెయ్యాలో అదంతా ఇప్పుడే చేస్తున్నారు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ మదర్ అయిపోయారు, రైట్? డూయింగ్ డెలివరీ అది ఆటోమేటిక్లీ అవుతుంది. హ్యావింగ్ వాళ్ళు ఆటోమేటికలీ మదర్ అవుతారు. ఫస్ట్ హ్యావింగ్ ఫిజికల్ కాదు, ఫస్ట్ బీయింగ్ మీరు అవ్వాలి. మీన్స్ రిచ్, మీరు ఫస్ట్ రిచ్ అవ్వరు. ఎంతమందికి ఇక్కడ నాటకం చేసేకి వస్తుంది? నాటకం చేసేకి ఎంతమందికి వస్తుంది? హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్ హ్యాండ్ రైజ్. ఎంతమంది నాటకం చేసేకి వస్తుంది? ఓకే, మీరు లైఫ్ లో గ్రో అవ్వాలంటే డెఫినెట్లీ నాటకం చేయాలి. నాటకం రైట్ వర్డ్ సార్? యాక్టింగ్ సార్, నాటకం అంటే యాక్టింగ్ అంటే ప్రొఫెషనల్ అయిపోతుంది అనేసి డ్రామా
అంటే డ్రామా యాక్టింగ్, డ్రామా ఓకే, ఒక రకంగా ఎంత డ్రామా చేస్తా, ఓకే ఓకే ఇలా ఓకే ఓకే. డ్రామా రెండు రకాలు ఉన్నాయి సార్, రెండు రకాల డ్రామాలు ఉన్నాయి. అంటే మనలో ఏంటంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని చేయకుండా ఉండడానికి డ్రామాలు వచ్చి తప్ప వర్క్ చేయడానికి డ్రామాలు తక్కువ వచ్చి, అందుకోసం కొంతమంది డ్రామా. ఓకే ఓకే ఎస్కేప్ డ్రామా, ఎస్కేపిజం. ఓకే రైట్ సార్. మీన్స్ ఇక్కడ నాటకం చేయాలి రాసుకోండి, ఇప్పటి నుంచి నేను నాటకం చేస్తాను అని. నాటకం చెయ్యాలి. ఇది అందరు ఎంతమంది అచీవ్ అయ్యారో వాళ్ళందరూ నాటకం చేసి అచీవ్ అయ్యారు. ఇది ఎవరు మీన్స్ ఇదేమిది ఇలా అంటున్నారు అనేసి అనుకుంటుంటే కంప్లీట్ గా వినండి, అప్పుడే అది అర్థమవుతుంది. మీరు వింటే వీళ్ళేమో చెప్పిస్తారప్ప అందరి నాటకం చేయాలనేసి, ఇది రైట్ కాదు, అది అలా కాదు. వెరీ ఇంపార్టెంట్. నాటకం చెయ్యాలి, నాటకం చేసేది వెరీ ఇంపార్టెంట్. ఏమి నాటకం అంటే, నా దగ్గర ఏమి లేదు, ఏమి కావాలో నాకి అది నా దగ్గర ఆల్రెడీ ఉంది అని నాటకం చెయ్యాలి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏం నాటకం చేయాలి, నాకేమి కావాలో. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి సార్. చెప్తారా సార్? సార్ మంజు సార్ అన్మ్యూట్ చేయనా సార్ ఒక్కసారి? సారీ, మనం ఏది లేదు, మనం ఏది అనుకుంటామో అనుకునే దాన్ని మనం అయినట్లు నటిస్తా ఉంటే అదే రియాలిటీగా మారిపోతుంది. ఏదైతే మస్తాన్ గారు చెప్పారు, ఏది కనిపిస్తుందో ఆ లైఫ్ ని లీడ్ చేసేవాళ్ళు, దాన్ని రన్ చేసేవాళ్ళు ఫాలోవర్స్, నార్మల్ పర్సన్. ఏది కనిపిస్తా లేదో దాన్ని చూసేవాళ్ళే లీడర్స్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీం గురించి చెప్పారు, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అలాగే నాటకం మీన్స్ ఎందుకు నాటకం రైట్ వర్డ్ అని మనం చెప్తామంటే, మీరు ఇప్పుడు మీరు ప్రౌన్ కాదు, మీ దగ్గర టీం లేదు, అయితే నా దగ్గర టీం ఉంది, ఇంత పెద్ద టీం ఉంది, ఇంత టీంతో మాట్లాడుతున్నాను, వాళ్ళతో సిఎంటీలు చేస్తున్నాను, వాళ్ళతో వర్క్షాప్లు చేస్తున్నాను, వాళ్ళకి సంభాషగిరి ఇస్తున్నాను, ప్లస్ మన టీం ఎదుగుతుంది, ఇంత టీం ఎదుగుతుంది అని ఎవరు ఫీల్ చేస్తూ అలాగే జీవిస్తారు కదా. దాన్ని బయట వాళ్ళు నాటకం అనుకుంటారు. అయితే మీకు కనిపిస్తున్న లైఫ్ బయట వాళ్ళకి కనిపించడం లేదు. దట్ ఇస్ రియాలిటీ. అలా ఎవరు నటిస్తారో మీరు నటించే లైఫ్ ని రియాలిటీలో వచ్చేస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ సార్. ఎస్, నాటకం చెయ్యాలి. ఎలాంటి నాటకం మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బులు లేదు, అమౌంట్ లేదు, మనీ లేదు, అప్పుడు ఎక్కడైనా పోయి మీరు ఏదైనా ఖర్చు చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఖర్చు చేస్తున్నారంటే, అప్పుడు మీరు మీ ఫీలింగ్, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇది కొంచెమే ఇస్తున్నాను అని ఒక ఫీలింగ్, ఆ నాటకం ఉండాలి మీ దగ్గర. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఇస్తున్నారు, క్లియర్ గా వినండి, 10 రూపాయలు ఎవరికో ఇస్తున్నారు, దానం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, అప్పుడు మీ ఫీలింగ్, అయ్యో ఇస్తున్నాను యార్తో ఎక్కువ ఇచ్చేసాను, 5 రూపీస్ ఇవ్వాల్సింది, 2 రూపాయలు ఇవ్వాల్సింది, నేను ఎక్కువ ఇచ్చేసాను అని ఫీలింగ్ ఉంది. ఎంత ఇస్తున్నారు? జస్ట్ 10 రూపీస్. అదే 100 రూపీస్ ఇస్తున్నారు, ఓ సూపర్, 100 రూపీస్ నేను ఈరోజు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఇంత ఇచ్చాను అని ఫీలింగ్ ఉందంటే, సేమ్ సిచ్యువేషన్ సేమ్. మీ దగ్గర డబ్బులు లేవు, చాలా తక్కువ ఉన్నాయి, 500 రూపీస్ ఉంది మీ దగ్గర, 10 రూపీస్ ఇచ్చి నేను ఎక్కువ ఇచ్చేసాను, వాళ్ళకి 2 రూపాయలు ఇచ్చింటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. అదే 500 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఇచ్చేసి ఎస్ నేను 100 రూపీస్ ఇచ్చాను, గుడ్, సూపర్, గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి, ఎప్పుడు మీరు డబ్బులు ఇచ్చి గిల్ట్ గా ఫీల్ అవుతారో డెఫినెట్లీ ఆ గిల్ట్ మల్టిపుల్ అవుతుంది. మీ దగ్గర
దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి. ఓకే, ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ రాసుకోండి. ఇప్పుడు వరకు నా దగ్గర ఏముందో ఇప్పుడు వరకు నా దగ్గర ఏముందో, ఏ అచీవ్మెంట్ ఉందో, ఎంత ఇన్కమ్ ఉందో, ఎంత నెట్వర్క్ ఉందో, ఎంత ప్రాపర్టీ ఉందో, అది నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని డిసైడ్ చెయ్యదు. అదని పైన నా ఫ్యూచర్ డిపెండ్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నా దగ్గర ఏముందో, లెవెల్ గానీ, టీమ్ గానీ, ఇన్కమ్ గానీ, కార్లు గానీ, అండ్ ప్రాపర్టీస్ గానీ, డబ్బులు గానీ, ఏదైనా గానీ ఇప్పుడు ఏముందో అది ఫ్యూచర్ ని క్రియేట్ చెయ్యదు. నా ఫ్యూచర్ ఇదని పైన డిపెండ్ లేదు. ఓకే, రిపీట్ మళ్ళీ చెప్తాను. నా దగ్గర ఇప్పుడు ఏముందో, అచీవ్మెంట్ కానీ, టీమ్ కానీ, ఇన్కమ్ కానీ, ఇల్లు కానీ, కార్లు కానీ, డబ్బులు కానీ, ఏదైనా కావచ్చు, జ్యువెలరీస్ కానీ, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఏముందో అది నా ఫ్యూచర్ ని క్రియేట్ చెయ్యదు. నా ఫ్యూచర్ ఇదని పైన డిపెండ్ లేదు.